జై భగవద్గీత. కృష్ణం వందే జగద్గురు. నిత్య జీవితంలో భగవద్గీత, భగవద్గీతతో నిత్య జీవనం. మన ఈ కార్యక్రమంలో నిష్కామ కర్మయోగం గురించిన విషయాలు తెలుసుకుంటున్నాం. పరమాత్మ మనకి ఒక గిఫ్ట్ ఇచ్చాడు, ఒక బహుమానం ఇచ్చాడు. అదే మానవ జన్మ. ఇతర జీవులన్నీ కూడా ఏవో కొన్ని నిర్దేశించి పని మాత్రమే చేస్తాయి. కానీ మానవుడికి భగవంతుడు అపారమైన తెలివితేటలు ఇచ్చాడు, శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు, ఆలోచన శక్తి ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు పరమాత్మ. దీన్ని సార్థకం చేసుకోవాలి. కాబట్టి పరమాత్మ ఎందుకు మానవ జన్మ ఇచ్చాడు? ఉద్యోగం చేయడానిక, ఇతర దేశాలకు వెళ్ళిపోవడానిక, ఎక్కడో ఏదో ఉందని పరిగెట్టడానిక? అందుకు కాదు. భగవద్గీత మనకి ఏం చెప్తోంది? నీకు ఒక జీవితాన్ని ఇచ్చాను, మానవ జీవితాన్ని ఇచ్చాడు పరమాత్మ. దాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో చెప్తుంది భగవద్గీత. తెల్లాలేచి ఎవరి కోసం పని చేస్తున్నాం? ఉదయం నుంచి సాయంత్రం దాకా పనులు చేస్తూ ఉంటాం. ఎవరి కోసం చేస్తున్నామో తెలియదు, ఏం ఆలోచిస్తున్నామో తెలియదు, ఏ పని చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఎవరి కోసం బతుకుతున్నామో తెలియదు. కాబట్టి దిశానిర్దేశం లేదు, ఒక దిక్సూచి లేకుండా మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. ఒంటరివాడు అయిపోయాడు. కాబట్టి మానవ జనం ఎందుకు వచ్చిందో తెలిస్తే దాన్ని ఎలాగా సార్థకం చేసుకోవాలో తెలుస్తుంది. కాబట్టి 2 పాయింట్లు చెప్పాడు భగవంతుడు. ఏం చెప్పాడు? ఒకటి దైవ సేవ, దైవీ కార్యక్రమాల్లో పాల్గొనాలి, భగవత్ కార్యక్రమాల్లో పాల్గొనాలి, భగవత్ చింతన చేస్తుండాలి. రెండవది, మరి శరీరం ఇచ్చాడు కదా, ఇది ఒక శరీరం, ఇది పనిముట్టు లాంటిది. ఈ పనిముట్టుతో లోక కళ్యాణార్థం పనిచేయాలి, లోకం కోసం పనిచేయాలి. కుటుంబం కోసం ఉందిగా, కుటుంబం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉండాలి. కుటుంబం బాగుండాలి అంటే సమాజానికి సేవ చేయాలి, అంటే ఒకరి కోసం ఒకరు పని చేయాలి. ఒకరి కోసం అందరం, అందరి కోసం ఒకరు అన్నట్టుగా పరస్పర సహకారంతో జీవించాలి అనేది పరమాత్మ యొక్క సూచన. దానికి ప్రతిపాదించింది నిష్కామ కర్మయోగము. ఈ నిష్కామ కర్మయోగంలో 1-2 పాయింట్లు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాంఖ్యయోగంలో 2వ అధ్యాయంలో 49-50 శ్లోకంలో ఏం చెప్తున్నట్టే, సకామ కర్మ అన్నది చాలా నికృష్టము అంటున్నాడు. నిమ్న శ్రేణికి చెందినది, నిమ్న శ్రేణికి చెందింది అంటాడు పరమాత్మ. ఈ యొక్క సకామ కల్పనతో పనిచేసేవాడు అత్యంత దీనులు అన్నాడు, కృపణులు అన్నారు. అంటే ఒక రకంగా పాపాత్ములని. ఎందుకని ఉన్నారు పాపం? పరమాత్మ చెప్తున్నాడు, సకామ కర్మతో, కోరికలతో చేసే పనులన్నీ చివరికి దుఃఖానికి, అశాంతికి దారితీస్తాయి అనే విషయాన్ని పదే పదే చెప్పడం జరిగింది. కాబట్టి లోక శ్రేయస్సు కోసం పని చేయాలి. ఇలా పని చేస్తే ఏమొస్తుందంటే, అంటే నిష్కామ కర్మయోగం చేస్తే ఏమొస్తుందంటే, నీకు పాపము అంటదు, పుణ్యము అంటదు. పుణ్యం కూడా అక్కర్లేదంటున్నాడు పరమాత్మ. పాపపుణ్యాలు 2 వద్దంటున్నాడు. మనం ఏంటంటాం? పాపం వద్దనుకుని పుణ్యం కావాలంటున్నాడు. కానీ పరమాత్మ పాపపుణ్యాలు 2 సమానమే, 2 వద్దంటున్నాడు. ఎందుకని? మోక్షానికి ఇది పుణ్యం అడ్డు వస్తుంది. పుణ్య కార్యక్రమాలు చేశారు, స్వర్గలోకానికి వెళ్ళారు, అక్కడ కొంతకాలం ఉంటారు, మళ్ళీ కింద పడతారు. అంటే భూలోకంలో ఎంత శాశ్వతం, స్వర్గలోకంలో కూడా మన యొక్క స్థిర నివాసం కాదు, అది కొంతకాలం వరకు ఉంటాం, అక్కడి నుంచి మళ్ళీ కింద పడతాం. కాబట్టి పైకి వెళ్ళడం, కింద పడడం, పైకి వెళ్ళడం, కింద పడడం, ఇదేనా ఈ చక్రంలో జరగడం? కాదు. మోక్షానికి మనం అర్హత సంపాదించాలి అంటే మళ్ళీ మానవ జీవితంలో రాకుండా ఎప్పుడు పరమాత్మ దగ్గరే ఉండాలి అంటే ఆ మోక్షం మార్గంలో, ఆ మోక్షం యొక్క ద్వారంలో, ఆ మోక్షంకి వెళ్ళే మార్గంలో మనం ఎప్పుడు నివసించాలి అంటే, ఆ పరమాత్మ దగ్గర పరమానందం పొందుతూ ఎప్పుడు ఉండాలి అంటే మనం చేసే పనులే ఆధారము. కాబట్టి భగవద్గీతలో పదే పదే నిష్కామ కర్మయోగాన్ని గురించి చెప్పడం జరిగింది. కోరికలతో పని చేయాలి అని అందరూ అనుకుంటారు. మరి ఎలాగా జీవితం ఎలా గడుస్తుంది అనుకుంటారా? మీరు ఏమీ భయపడద్దు అంటాడు పరమాత్మ. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా, మీరు పని సరిగ్గా చేయండి. ప్రభు ఆయన
విశ్వానికి యజమాని ఆయన. మనం ఏదో ఉద్యోగం చేస్తాం, 24 గంటలు వాడు చెప్పిన పని చేస్తూ ఉంటాం. అక్కడ కంపెనీల్లో 1,00,000కి 2,00,000కి పని చేస్తూ ఉంటాం. కానీ అందరికీ అధిపతి పరమాత్మ. ఆయన చెప్పింది చేయాలి కదా. మరి విశ్వానికి అధిపతి ఆయన, యజమాని. ఆయనే గురువు, ఆయనే తల్లి అన్నాడు, ఆయనే తండ్రి అన్నాడు, ఆయనే తాత అన్నాడు. పితామహస్య జగతో మాత ధాత పితామహ వేద్యం పవిత్రం ఓంకారు సామీజీ. నేను నీకు తల్లి లాంటి వంటరా, తండ్రిని, తాతని, అన్నీ నేనే. నీ యోగక్షేమాలు నేను చూస్తాను. అంత ప్రేమని మన మీద కురిపిస్తున్నాడు పరమాత్మ. ఆ ప్రేమను మనం తీసుకోవడానికి అర్హత కూడా ఉండాలి మనకి. అంత ప్రేమిస్తున్నప్పుడు అంతగా ఒక తాతలాగా, ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా మన ఆదరణతో అన్ని విషయాలు చెప్తున్నప్పుడు పరమాత్మ ఈ నిష్కామ కర్మ యోగాన్ని మనకి ఆచరణలో పెట్టడానికి అధైర్యపడవద్దు, సంశయం వద్దు. దీన్ని మనం ఆచరణలో పెడతాము. కాబట్టి ఈ నిష్కామ కర్మయోగం చేస్తే తిరిగి అంతిమంగా వచ్చేది మోక్షము. లేదంటే ఈ జనన మరణ చక్రాలు పుడుతుంటో చూస్తుంటో ఇదే నీ పని. దాని నుంచి విముక్తి అవ్వాలి అంటే పరమాత్మ చెప్పినటువంటి ఈ నిష్కామ కర్మ యోగాన్ని బాగా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి.